మేడం, ఇక్కడ ఎవరి బాధ వాళ్లకుంటుంది. ఎలా అయినా నాకు దూరం చేసి మీ కొడుకుని కాపాడుకోవాలని మీరు, నా ప్రేమని చంపుకుంటూ నేను ఇలా బాధపడుతూనే ఉన్నా. గౌతమ్ గారికి ప్రియాంక అంటే ఇష్టం లేదు అని తెలిసి కూడా తను ఆయన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ నేను అలా కాదు మేడం. నేను కూడా ప్రియాంకలాగే ఆలోచించుంటే ఇప్పుడే మీ ముందు గౌతమ్ గారితో తాళి కట్టించుకోగలను. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ నేను ఆ పని చెయ్యను మేడం. నాకు వ్యక్తిత్వం ఉంది, ఆత్మాభిమానం ఉంది. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే మీతో పాటు మీ కొడుకును కూడా తీసుకెళ్ళిపోండి. మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఎందుకీ డ్రామాలు? నాకంటే మీరు సంతోషంగా ఉన్నారుగా. మీరు కోరుకున్నట్టుగానే గౌతమ్ ఝాన్సీ కలిసే ఉంటున్నారు కదా, మరి ఇంకా ఎందుకీ వెటకారు పలకరింపులు? అయ్యో, అదేం లేదు మేడం. నేను నిజంగానే అడిగాను. చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఎలా ఉన్నారు అని అడిగాను. అయినా నేనెందుకు మీతో అలా వెటకారంగా ప్రవర్తిస్తాను? వెటకారం కాకపోతే మరి ఇంకేంటి? చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లాగా అందరూ మాట్లాడేస్తారు. చెప్తా, మీ అందరి సంగతి చెప్తా. నాకు టైం రాకుండా ఉంటుందా? అమ్మా, ఇంత దూరం వచ్చి కనీసం మాతో ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. పాపం ఆ మాటలకి ఝాన్సీ ఎంత బాధపడుతుందో ఏంటో. మేం వెళ్ళిన తర్వాత ఝాన్సీతో కొంచెం మాట్లాడు. మీ అమ్మ వస్తుంది. కమలా, బయలుదేరదామా? అమ్మా, కాఫీ తాగి వెళ్ళమ్మా. గౌతమ్, నేనిక్కడికొచ్చింది నీతో మర్యాదలు చేయించుకోవడానికి కాదు, నిన్నిక్కడి నుంచి తీసుకుపోవడానికి. అదేంటమ్మా అలా అంటావు? నీకు మొత్తం చెప్పాను కదా, ఝాన్సీకి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి అని. శత్రువులు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తారో తెలీదు. అందుకే నేనిక్కడ తనని దగ్గరుండి చూసుకోవాలని చెప్పాను కదా. నువ్వు దగ్గరున్నంత మాత్రాన శత్రువులు రాకుండా ఉంటారా? అటాక్ చెయ్యాలనుకునే వాళ్ళు ఎలాగైనా చేస్తారు. దానికి నువ్వు దగ్గరుంటే ఏంటి, లేకపోతే ఏంటి? అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అటాక్ చేయాలనుకునే వాళ్ళు ఎలాగైనా వచ్చి చేస్తారు. కానీ ఆ విషయం తెలిసి కూడా నేను అక్కడికి వచ్చి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలను? నేను లేని టైంలో వచ్చి వాళ్ళు తన ఏదైనా చేస్తే తర్వాత జీవితాంతం కూర్చొని బాధపడినా ఉపయోగం ఉండదు. అందుకే నన్ను ఇక్కడి నుంచి రమ్మని మాత్రం అడక్కు. ఎందుకంటే పదే పదే నీకు నో చెప్పడం చాలా కష్టంగా ఉందమ్మా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోమ్మా. చివరిసారిగా అడుగుతున్నాను గౌతమ్, ఇప్పుడు నువ్వు వస్తావా రావా? అమ్మా, ఏంటమ్మా మళ్ళీ అదే అడుగుతున్నావు? ప్లీజ్ అలా అడగొద్దని చెప్పాను కదా. గౌతమ్, నిన్ను ఎలా ఇంటికి తీసుకువెళ్లాలో ఈ తల్లికి బాగా తెలుసు. నువ్విక్కడ ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను. మీరేంటి అలానే ఉన్నారు? మీరు ఇక్కడే ఉంటారా మీ కొడుకుతో పాటు? అయ్యో కమలా, నేను ఇక్కడెందుకుంటాను? వాడికంటే తప్పదు కాబట్టి ఉంటున్నాడు. నాకేముందా అవసరం? అదే కమలా, అవసరం అంటే వాడు ఝాన్సీకి సెక్యూరిటీ ఇవ్వడం పోలీస్ ఆఫీసర్గా వాడి బాధ్యత అంటున్నాను. దాని గురించి చెప్తున్నాను. అయినా నన్ను ఎక్కడ ఉండమంటున్నావేంటి? నిన్ను విడిచి నేను ఉండగలనా చెప్పు? పదండి. ఓకేరా, బాయ్. బాయ్.